ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పాదము, ఆయన నాకు రక్షణాధారమాయను. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. Surely God is my salvation, I will trust and not be afraid. The Lord himself is my strength and my defense. He has become my salvation. ఐజయా చాప్టర్ 12 వర్స్ 2. ఈ రోజుకు గాను కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకు ఆధారం, ఆశ్రయము, మన బలము, మన అతిశయము అన్నీ కూడా మనము నమ్ముకొనిన దేవుడే. అందుకు భక్తుడు ఈరోజు వాక్య భాగములో అంటున్నాడు, నేను భయపడను, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని. ఈ రోజున మనము లోకం వైపు చూస్తే చాలా రకాలైన భయాలు మనకు ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా మనల్ని దుఃఖ పెట్టే అంశము, మనకు ఇబ్బంది కలగజేసేటువంటి పనులు జరుగుతూనే ఉంటాయి. దూర ప్రాంతము ప్రయాణం చేస్తున్నాము, మనము క్షేమంగా వెళతామా లేదా అనే భయం కొందరికి ఉంటుంది. ఆఫీస్లో పని అవుతుందో లేదో అనే భయం ఇంకొందరికి. ఏదో కొత్త రకం వైరస్లు వస్తున్నాయంట, దాని వలన నాకు ఏమైనా అవుతుందా అనే భయం. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం మొదలవుతుంది, నా జాబ్ ఉంటుందా, నేను పోషింపబడతానా అనే భయం. ఏదో ఒక విధంగా మనము భయపడడానికి అవకాశం ఉంది. ఆస్తి పోతుందనో, అధికారం పోతుందనో, ఆనందం కరువవుతుందనో ఒక సగటు మనిషి ఇలా ఏదో ఒక విధంగా భయపడుతుంటాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము చాలా సుస్పష్టముగా తెలియజేస్తుంది. మనకు ఈ రోజున ఉన్న ఆరోగ్యం, మనకు ఈ రోజున ఉన్న సంపద, మనకు ఈ రోజున ఉన్న అధికారం, మనకు ఈ రోజున ఉన్న ఆత్మీయ సంబంధాలు, మనకు ఈ రోజు ఉన్న కుటుంబం, ఇలా చెప్తూ పోతే ఏదైతే మనది, మన సొంతంగా మన కష్టఫలితంగా సాధించాము, సంపాదించామో, జీవిస్తున్నాము అని అనుకుంటున్నామో అవేవి కూడా మన వలన కలిగినవి కావు. సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించినవే. పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అంటున్నాడు. అంటే ఈ రోజు మనకున్న స్థితి, మనకున్న గతి సమస్తము ఇచ్చింది మనల్ని సృజించిన సర్వశక్తిమంతుడైన దేవుడే. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక ధనవంతుడు మనకు కనబడతాడు. అతను బాగా సంపాదించుకొని తరగనంత ఆస్తితో జీవిస్తున్నాడు. ఏది కూడా అతనికి ఆర్థిక పరంగా లోటు లేదు. ఆరోగ్యం కూడా బాగానే ఉంది. కుటుంబము, అధికారము ఒక్కటేమిటి, అన్నీ కూడా సమిష్టిగా సమృద్ధిగా ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఒకరోజు గర్వంతో అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుగించుము అని. అప్పుడు దేవుడు అతనితో దర్శన రీతిగా కనబడి చెబుతుంటాడు, బాబు నీకు అన్నీ ఉన్నాయి, మంచిదే, నీకు సకలం ఇవ్వబడింది, నీవు ఇప్పుడు బాగా ఆనందిస్తున్నావు కదా, అయితే ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుతున్నాను. నేనే కదా నీకు ప్రాణం పోసింది, నాది నాకు ఇచ్చే అన్నట్లుగా దేవుడు అంటున్నాడు. అంటే దీనికి భావం ఏమిటంటే దేవుడు అతని ప్రాణం తీసుకోవాలని ఉద్దేశం కాదు, సమస్తం ఇచ్చింది నేనే అని చెప్పే ఉద్దేశం. ఆ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, వాటిని అనుభవించడానికి ఆ శరీరములో జీవం లేకపోతే ఏమిటి ఉపయోగం? అంతే కదా. దానిని మనం ఈరోజు ఆలోచించాలి. ఈరోజు మన యొక్క రక్షణకు కారణభూతుడు మన దేవుడే. ఈరోజు సజీవంగా ఉండడానికి కారణం దేవుడే. ఈరోజు ఈ విధంగా ఏ గొడవలు, ఏ అనారోగ్యము లేకుండా జీవిస్తున్నామంటే ఆయనదే. ఆయన దగ్గర రక్షణ ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర నుండి మన రక్షణను దొంగిలిస్తారు చెప్పండి? ఆయన మనకు కాపుదల అనుగ్రహిస్తున్నప్పుడు ఎవరు మనల్ని ఇబ్బంది పెడతారు? ఆయన మనకు అధికారం ఇచ్చినప్పుడు ఎవరు మన దగ్గర నుండి దానిని లాగేసుకుంటారు? అందుకే మనము ఈ రోజున ఏ విషయాన్ని బట్టి భయపడవలసిన అవసరం లేదు. భక్తుడు ఈ విధంగా స్తుతిస్తున్నాడు, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు,
ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తించెదను అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నిజంగా దేవునిపైన ఆధారపడి జీవిస్తున్న వ్యక్తివి అయితే ఆయనే నా రక్షకుడు, నన్ను కాపాడగల సమర్థుడు అని నువ్వు నమ్మగలిగినట్లయితే నీవు ఎవ్వరికి, ఏ పరిస్థితికి, ఏ అనారోగ్యానికి, ఏ ఆర్థిక ఇబ్బందికి భయపడవలసిన పని లేదు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అని. దావీదు భక్తుడికి ఈ విషయం తెలుసు కాబట్టే ఆ రోజున ఇజ్రాయేలీలందరూ గొలియాతుకు భయపడినా అతను మాత్రం భయపడక ముందుకు వెళ్లి విజయం సాధించాడు. ఈ మాటలు వింటున్న నీవు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడే నాకు సహాయకుడు, నా రక్షణకు కారణభూతుడు. ఈ లోకము దేనిని చూసి భయపడుతుందో వాటిని చూసి నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడకు, నీతో నీ దేవుడున్నాడు, ఆయనే నిన్ను రక్షించేది, ఆయనే నిన్ను కాపాడేది అని తెలుసుకొని ధైర్యముతో ముందుకు సాగు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నా తండ్రి, అయా మా రక్షణకు కారణభూతుడవు నీవే ప్రభా. అయా ఈ రోజున మేము సజీవముగా మరి తండ్రి ఉన్నామంటే దానికి కారణం నువ్వే. నీవిచ్చిన జీవితం, నీవిచ్చిన జీవం, నీవిచ్చినటువంటి ప్రాణంతోనే తండ్రి ఈ రోజున మేము తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మీ మాటలు వింటున్నామని. అవునయ్యా, నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడవు కాదు. నిన్ను నమ్మిన వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నారో వారిని తండ్రి వారి ప్రార్థనను అంగీకరించండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను అనుగ్రహించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వ్యక్తులుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారో, భార్యాభర్తల మధ్య విభేదాలతో మరి తండ్రి దిగులు చెందుతున్నారో, మరి విడిపోయిన కుటుంబాలుగా బిడ్డలు ఉండి మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. వారి కన్నీటిని తుడవండి ప్రభా. వారి కుటుంబాన్ని కట్టండి అయ్యా. ప్రేమ కలిగి సమాధానముతో వారు జీవించినట్లుగా సహాయము దయచేయండి నా తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మరి తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ప్రభా బిడ్డలు మరి ఉద్యోగం కోసం ఎంతో ప్రయాసలు పడుతున్నారు ప్రభా. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. ఘనమైన కార్యాన్ని అయా మీ యొక్క చిత్తములో వారి పట్ల జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి తండ్రి సంతానాన్ని అనుగ్రహించండి. ఇతర దేశాల్లో ఒంటరిగా జీవిస్తున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి తండ్రి మీ యొక్క ధైర్యాన్ని ప్రసాదించండి. మీ వాక్యము ద్వారా వారిని ఆదరించండి, వారిని మీరు బలపరచండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు యవ్వన బిడ్డలుగా ఉన్నారో, యవ్వనస్తురాలుగా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఏ పాపమును తండ్రి వారి మీద ఏలుబడి చేయకుండా అయా మీ యొక్క రక్తము చేత వారిని ప్రోక్షించండి. దేశాన్ని అధికారులను మీరు దీవించండి. మీ యొక్క జ్ఞానము చేత అధికారులను నింపండి. మీ చిత్త వృత్తి ప్రకారంగా వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు మరి తండ్రి బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, చేతి పనులు చేసుకుంటూ తగిన ప్రతిఫలము లేక ఈ రోజున బిడ్డలు ఉన్నారో నా
తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి తగిన ఆశీర్వాదమును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేక, మారు మనసు లేక, ఇంకా లోకములో పడి తిరుగుతూ మరి ఇంకా పాపపు క్రియలు చేస్తున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. మీ రక్షణ సువార్తను వారికి వినిపించినట్లుగా సహాయము దయచేయండి. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని కూడా దీవించండి. సంఘ కాపరులను దీవించండి. విశ్వాసులను మీరు బలపరచండి. మీరు రాకడ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసేవారిగా ప్రతి ఒక్కరిని మీరు తండ్రి నిరీక్షణ వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.